జగన్ కి కోపం వచ్చింది. ఈసారి కోపంతో జనంలోకి వెళ్లి రెచ్చిపోలేదు ఆయన. తన కోపాన్ని వ్యూహాత్మకంగా మార్చుకుని జాతీయ మీడియా మైకు గొట్టాల ముందు వెళ్ళగక్కారు. తెలుగు మీడియాలో తన మాటలు వినిపించినా పించకపోయినా దానివలన తనకొరిగిందేమీ లేదని ఆయన డిసైడ్ అయిపోయినట్లు కనిపించింది. ఇంతకీ ఢిల్లీ సెంట్రిక్ ఛానళ్లను మాత్రమే ఆయన ఎందుకు ఎంపిక చేసుకున్నారన్నది లోతైన విషయం ఏం కాదు. తన వాయిస్ ని ఢిల్లీ పెద్దలకు వినిపించాలనే ఆలోచన ఆయన్ని పనికి ఉసిగొల్పుండొచ్చు. హైకోర్టు తీర్పుతో సిబిఐ దర్యాప్తు ముమ్మరమైన తర్వాత ఈ టైంలో జగన్ తనకు కావలసిన మీడియా ముందు మాట్లాడడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ ఈ వేదిక నుంచి తాను చెప్పాలనుకున్న విషయాల్ని చాలా విస్పష్టంగానే చెప్పడం చూస్తే ఆయన రాబోయే పరిణామాల్ని కొంత ముందుగానే పసిగట్టినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా జగన్ తన పార్టీ దేశంలో ఏ ఇతర పార్టీలతోనైనా పొత్తు పెట్టుకుంటుంది గాని బీజేపీతో మాత్రం ఆ పని చేయదంటూ పదే పదే చెప్పడాన్ని బట్టి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలకు రావచ్చు. We are not adverse to sharing power with anybody. Let it be Congress party, let it be Sharad Pawar, let it be Mamata Banerjee. Other than BJP, anybody is okay with it. బీజేపీకి తాను దూరం అంటూ ఆయన చెప్పడంలో ఆంతర్యం తాను ఇంకా కాంగ్రెస్ కు అంటరాని వాణ్ణేమీ కాదని చెప్పడం కాదా? ఒక శరద్ పవార్లా ఇంకో మమతా బెనర్జీలా తానొక ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించబోతున్నానని జగన్ చెప్పడం చూస్తే రేపటి రోజున కాంగ్రెస్తో భాగస్వామ్యం పంచుకోవడానికి తయారైనట్లేనని చెప్పుకోవచ్చు. ఆ మాటకొస్తే జగన్ తన ప్రయాణం ప్రారంభించిన రోజునే అతని రాజకీయ అడుగులు శరద్ పవార్ మమతలను అనుకరిస్తున్నాయని ఊహించిందే. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పుకోవాలి. ప్రాంతీయ పార్టీగా తనకు ప్రాంతీయ ప్రయోజనాలు ముఖ్యమని తాను పంపించే ఎంపీల ఆధారంగానే కేంద్రంలో ఒక ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నప్పుడు తాను దేహి అంటూ ఆ ప్రభుత్వాన్ని దేబరించుకోవాల్సిన అవసరం ఏముందని జగన్ ప్రశ్నిస్తున్నారు. Why should the railway ministry go to some other state? Why shouldn't my state benefit out of it? Why shouldn't we get the Polavaram project? Why shouldn't we get Pranahita Chevala project? Our interest is our state. At that particular juncture, if when God so blesses us with the numbers, that would be an open arena to discuss then, keeping in mind our state interests. ఎంపీలకు మంత్రి పదవులు కానీ ఒక పోలవరం ప్రాజెక్టు కానీ సాధించుకోవడానికి ఇంతగా బతిమిలాడించుకోవాల్సిన అవసరం లేదనేది ఆయన అభిప్రాయం. ఒకవేళ అదే నిజమైతే ఈ రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీల్ని కేంద్రానికి పంపించి యూపీఏ 2 ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి కారణమైన వైఎస్ రాజశేఖర రెడ్డి మన రాష్ట్రానికి రావాల్సిన కనీస మంత్రి పదవులు సంపాదించుకోకుండా ఆనాడు సోనియాతో లాలూచి పడిపోయారని అనుకోవాలా? నాకు రాష్ట్రంలో ఏం చేయాలన్నా చేసుకోగలిగే స్వేచ్ఛను ప్రసాదించండి, కేంద్రంలో మంత్రి పదవుల విషయంలో నేనేమీ పట్టుబట్టబోనని వైఎస్ ఆనాడు అన్నారని భావించాలా? అవసరాన్ని బట్టి ఆయా పరిస్థితుల్ని బట్టి రాజకీయ శక్తుల ఆలోచనలు మారుతుంటాయి. మమత వంటి రాజకీయ నాయకులే మినహాయింపుల జాబితాలోకి చేరతారు. ఆమె కాంగ్రెస్ నుంచి సోనియాతో విభేదించి బయటకొచ్చినా, తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్నా, ఆ తర్వాత అదే సోనియా ప్రభుత్వాన్ని బలపర్చిన ఆవిడ తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదన్నది వాస్తవం. అలా అని డిఎంకే కరుణానిధి పార్టీ చేసినట్లు బ్లాక్మెయిలింగ్ బెదిరింపులకు పాల్పడలేదన్నది గుర్తుంచుకోవాలి. ఇవాళ జగన్ ప్రస్తావిస్తున్న ప్రాంతీయ రాజకీయ ప్రయోజనాల విషయంలో తన తండ్రి వైఎస్ ఏ మేరకు సఫలీకృతమయ్యారన్నది తేల్చుకోవాలి. ఇదే 33 మంది కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో కూర్చుని ఈ రాష్ట్రానికి ఏం సాధించి తీసుకొచ్చారో అది ఆయన తండ్రి వైఎస్ హయాంలోనే ఎలా వ్యవహరించారో జగన్కు తెలియని విషయమా? ఇక ఇటువంటి నేపథ్యంలో జగన్ రేపటి రోజున తన తండ్రి పంధానే అనుకరిస్తారా లేక ఆయనకు భిన్నంగా ఉండబోతారా అన్నది ఆయనే తెలుసుకోవాలి. జనంలోకి వెళ్ళి ఆ మాస్లో జనరంజకంగా ఎన్నెన్ని మాటలైనా చెప్పొచ్చు. వాటిని ఓట్ల రూపంలోకి ఎన్కాష్ చేసుకుని తన పార్టీని గెలిపించుకోనూ వచ్చు. కానీ తన విధి విధానాల్ని ఆలోచనల్ని మీడియాతోనో లేక ఇతరత్రా ఫోరంలలోనో పంచుకునేటప్పుడు ఇటువంటి ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. విచారకరమైన విషయం ఏంటంటే ఈ రకమైన చర్చల వలన సామాన్య జనం చైతన్యవంతం కాలేకపోతున్నారు. అందుకే ఇవాల్టి రాజకీయ నాయకులు తామెలా మాట్లాడినా చెల్లిపోతుందనే పరిస్థితికి వచ్చేశారు.
ఒక రకంగా జగన్ ఇందుకు మినహాయింపు కూడా కాదు. జగన్ తన కేసుల నేపథ్యంలో కేంద్రాన్ని మెతకపరిచేందుకు ఇటువంటి బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకుని రేపటి రోజున కాంగ్రెస్కు తన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేయడానికే నిన్న ఈ జాతీయ మీడియాతో మాట్లాడారన్నది మాత్రం స్పష్టం. నిజానికి జగన్ ఇవాళ కొత్తగా చెప్పిందేమీ లేదు కూడా. తన కేసులన్నీ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై బనాయించినవేనంటూ పాత మాటల్నే మళ్లీ మళ్లీ వల్లించారు. న్యాయం గెలుస్తుందని, దేవుడున్నాడని ఆయన పదే పదే చెప్పే మాటలే ఇంకో రకంగా చెప్పినట్లయింది. ఒక్కడిని చేసి అందరూ దాడి చేస్తున్నారని ఆయన వాపోతున్న విషయం గురించి కూడా ఆశ్చర్యపడిపోవలసిన వ్యవహారం ఏమీ కనిపించదు. జగన్ను ఒక ఎదుగుతున్న రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు సహజంగానే భావిస్తాయి. అలా భావించడం మూలంగానే అవి అతన్ని వీలైనంత వరకు నియంత్రించాలని అనుకుంటాయి కూడా. అంతేకాదు, రేపటి రోజున అతను ఒకవేళ కేసుల్లో ఇరుక్కుని జైళ్ల పాలైనా దానివల్ల అతనికొచ్చే రాజకీయ లాభ నష్టాల్ని కూడా అవి ఖచ్చితంగా బేరీజు వేసుకుంటాయి. ఆ పని ఇప్పటికే చేస్తున్నాయి కూడా. ఇదిలా ఉంటే అసలు జగన్ని సమర్థించే వాళ్ళంతా బయటకు వెళ్లకుండా ఇంకా కాంగ్రెస్లోనే ఎందుకు కొనసాగుతున్నారన్నది ఒక విచిత్రమైన ప్రశ్నగానే ఉండిపోయింది. ఇప్పటికే తాకీదుల మీద తాకీదులు అందుకున్న కొండా సురేఖ లాంటి వాళ్ళ మీద ఇంకా చర్యలే లేవు. అంటే ఆయన్ని సమర్థించే 10-15 మంది మీద చర్యలు అసలు ఉండకపోవచ్చు. ఈ సంకేతాల్ని అందుకున్న వాళ్ళు రెచ్చిపోతున్నా కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తినట్టు మాట్లాడడం లేదు. ఇక దీనికి తోడు జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్లకు జగన్ మీద మమకారం. ఒక పక్క శంకర్రావు లాంటి వాళ్ళు జగన్ మీద వేసిన పిటిషన్లను గురించి ఆయన్ని కీర్తిస్తూనే, ఇంకోవైపు జగన్కు పెరుగుతున్న పాపులారిటీని మెచ్చుకుంటూ ఉంటారు దివాకర్ రెడ్డి. అంతెందుకు, ఇవాళ జగన్ గురించి ఆయన మమకారం ఆయన మాటల్లోనే వినండి. సొంత ఇల్లు కదయ్యా కాంగ్రెస్ పార్టీ, ఆ సొంత ఇంట్లోకి ఎప్పుడైనా రావచ్చునేమో ఆ ఉద్దేశంతో ఉన్నాడేమో ఆయన. ఉంటే వెనుక పునీతుడైపోతాడు, అగ్ని పునీతుడైపోతాడు. నేనైతే ఎప్పుడు చెప్తా, నేను ఎప్పుడు మా స్నేహితుని కుమారుడుగా, మా అబ్బాయి ఫ్రెండ్గా, నాకు తెలిసినటువంటి జగన్గా ఎందుకు నాయనా వద్దు నాయనా అని ఇప్పుడు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. అప్పుడు చెప్పా. ఇది వరుస. జగన్ని అగ్ని పునీతుడిని చేసే పనిలో పడిన ఈ పెద్దాయన రేపటి రోజున తన నాలికను మడతపెట్టి ఇంకో మడతపేచీకి చోటిచ్చినా ఆశ్చర్యపడిపోనవసరం లేదు. జగన్ వచ్చి ఎక్కడ థర్డ్ ఫ్రంట్లో చేరిపోతాడో అంటూ తెలుగుదేశం తమ్ముళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నట్లు కనిపిస్తోంది. థర్డ్ ఫ్రంట్ ఏదో తమ నాయకుడి పేటెంట్ అయిపోయినట్లు ఆ పార్టీ నాయకుడు రేవంత్ అంటున్న మాటలు ఇవి. మీరు భారతీయ జనతా పార్టీతో అసలు జట్టు కట్టే సమస్యనే లేదు, జీవితకాలం ఆ పార్టీకి దూరంగా ఉంటా అని చెప్పాను. తెలుగుదేశం పార్టీ ఎలాగో మీరు వచ్చినా కూడా రానియం కాబట్టి మాతో కలిసే అవకాశం కానీ మూడో కూటమిలో మీరు చేరే పరిస్థితులు కానీ లేవు. చివరాఖరికి మీకు మిగిలింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈరోజు కేంద్రంలో మాకు భారతీయ జనతా పార్టీ ఒకటే శత్రువు, మిగతా పార్టీలతో శత్రుత్వం లేదంటే ఈరోజు స్పష్టంగా రాష్ట్ర హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకి వెళ్ళ తప్పదన్న పరిస్థితి అర్థమైపోయి సోనియా గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని కాళ్ళు పట్టుకునే విధంగా ఈరోజు వారి మాటలు, వారి ప్రెస్ మీట్ను పరిశీలిస్తే ఎవరి అతి సామాన్యుడికైనా అర్థమవుతుంది. ఇంతకీ ఇతగాడి బాధంతా అర్థమైంది కదా. జగన్ సొంత గూటికే వెళ్లి తీరుతాడంటూ ఇలా తీర్పు చెప్పారాయన. బీజేపీకి వెళ్ళని పక్షంలో అతని అడుగులు కాంగ్రెస్ వైపుకే వెళ్తాయన్నది అందుకే. ఇక జగన్ మాత్రం తన భవిష్యత్ ఎలా ఉండబోతోందన్న విషయాన్ని ఆలోచించుకోకుండా ఇలా మీడియా ముందుకొచ్చేసి మాట్లాడేసి ఉంటారని అస్సలు ఎవరూ అనుకోవడం లేదు. దురదృష్టం ఏమిటంటే ఈ రాజకీయ పార్టీలు, నాయకులు తెరచాటున చేసే ఆలోచనలన్నీ అమాయక జనాలకు తెలియవు. తామందరూ తెరిచిన పుస్తకం లాంటి వాళ్ళమంటూ చెప్పే ఈ నాయకులంతా ఆ తెరిచిన పుస్తకాల్లో ఎప్పుడో చించేసిన పేజీల్ని జనం చూసి అర్థం చేసుకునేంత వరకు ఈ దేశ రాజకీయ ముఖచిత్రం మారదుగాక మారదు. సో సాడ్.